వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ను లక్ష్యంగా చేసుకుని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో వాస్తవాలను దాచారని, అలాగే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచారని జగన్ తన పిటిషన్లో ప్రధానంగా ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పక్కా ఆధారాలను సేకరించిన జగన్ బృందం ఢిల్లీ వేదికగా న్యాయ పోరాటానికి సిద్ధమవడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా ఎన్నికల పిటిషన్లను హైకోర్టు పరిధిలోకి జరుగుతుంటాయి. కానీ జగన్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం వెనుక లోతైన రాజకీయం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుట్ట మహేష్ యాదవ్ గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆయన సమర్పించిన ఆస్తులు వివరాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వైసీపీ వాదిస్తుంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపార సామ్రాజ్యాలకు సంబంధించిన లావాదేవీలను ఎంపీ తన నామినేషన్ పత్రాలు పేర్కొనలేదని జగన్ తరపు న్యాయవాదులు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించినట్టు తెలిసింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే మహేష్ యాదవ్ ఎంపీ పదవికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, ఈ పరిణామం కేవలం ఒక ఎంపీకి సంబంధించిన వ్యక్తిగత విషయం మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రత్యర్థుల బలహీనతలను కనిపెట్టడంలో దిట్ట అని ఈ పిటిషన్ ద్వారా మరోసారి నిరూపితమైందని ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో వేదికగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఈ పిటిషన్ను కొట్టిపారేస్తున్న టీడీపీ నేతలు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొట్టిపారేస్తున్నారు. మహేష్ యాదవ్ అన్ని నిబంధనల ప్రకారమే వ్యవహరించారని, చట్టం ముందు నిజం గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడం వల్ల దేశవ్యాప్త ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే ప్రజాప్రతినిధులు చట్టం ప్రకారం అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో ఈ కేసు ఫలితం ఎలా ఉండబోతుందని రాజకీయ వర్గాలు ఉత్కంఠత రేపుతుంది. జగన్ ఈ పోరాటాన్ని కేవలం చట్టపరంగానే కాకుండా ప్రజల్లోకి కూడా బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ కేసు మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతాయి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, కానీ ప్రస్తుతానికి జగన్ వేసిన ఈ ఎత్తుగడ పుట్ట మహేష్ యాదవ్ను ఇరకాటంలో పడేసిందని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఇచ్చే ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యతను మార్చే అవకాశం ఉంది.